जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी यशोदानन्दन भज जनरञ्जना यशोदनन्दन व्रज जनरञ्जन यशोदानन्दन भज जनरञ्जना यशोदनन्दन व्रज जनरञ्जन यमुनतीरावनचारि यमुनतीरावनचारी यमुनतीरावनचारी जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी गोपी जन वल्लभा जय गिरिवरधारी जय गोपी जन वल्लभा जय गिरिवरधारी यशोदानन्दन भज जनरञ्जना नंदन ब्रज जनरञ्जन तीरावनचारि यमुनतीरावनचारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे
జయ ప్రభుపద 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 జయ ప్రభుపద జయ ప్రభుపద 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 జయ ప్రభుపద జయ గురుదేవా 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 జయ గురుదేవా జయ గురుదేవా 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 జయ గురుదేవా నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ हरि बोल नित्य गौर हरि बोल। राम संकीर्तन यज्ञ की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय। इन्वोकेशन के साथ ओम नमो भगवते वासुदेवाय। 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 ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मितं येन तस्मै श्रीगुरवे नमः। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितमेन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदाङ्कितम्। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासनि गौरभक्तवृंद। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरु दीनतारिणाम्। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणम्। हरे कृष्ण। సో మనం లాస్ట్ వీక్ ఇది దైవీ గుణాలు ఆసురి గుణాలు గురించి నేర్చుకున్నాం కదా, అంతగా 10 వర్సెస్ సమ్మరైజ్ చేసావా పాయింట్స్? 16th చాప్టర్ దైవాసుర గుణాల గురించి తెలుసుకున్నాం ప్రభుజీ. ఈ లోకంలో 2 రకాల జీవులు ఉంటారు. ఒకటి దైవీ గుణం కలవారు, రెండవవారు అసుర గుణాలు కలవారు ఉంటారు. దైవీ గుణం కలవారు నియమమైన జీవితాన్ని గడుపుతారు. వాళ్ళు పెద్దల మాటలకు కట్టుబడి ఉంటారు. అసుర స్వభావులు శాస్త్రానుసారం కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన రీతిగానే వ్యవహరిస్తారు. ఈ దైవీ గుణాల గురించి ఒక షార్ట్ గా చెప్తా ప్రభుజీ. 26 గుణాలు ఇవి. అవి ఫస్ట్ వన్ నిర్భయత్వం ప్రభుజీ. ఇది సన్యాసికి చెందినటువంటిది. వర్ణాశ్రమాలు 4 ఉంటాయి కదా
ప్రభుజీ. ఉమ్, మళ్ళీ ఆశ్రమాలు కూడా 4 ఉంటాయి. అయితే ఇది సన్యాస ఆశ్రమానికి చెందిన వాళ్ళు. సన్యాసాశ్రమ వాళ్ళు నిర్భయంగా ఉండాలి. వాళ్ళు ఒంటరిగా జీవిస్తారు, మరియు వాళ్ళు భిక్షమెత్తి అలా జీవిస్తారు. వాళ్ళు ఒక అడవిలో కటిక చీకటిలో ఉన్నా కూడా కృష్ణుడు నాకు అభయంగా ఉన్నాడు, నాకు తోడుగా ఉన్నాడు అని వాళ్ళు నిర్భయంగా ఉండాలి. ఇంకోటి స్వీయ స్థితి పవిత్రీకరణ అని. ఒక ఆదర్శనీయమైన సన్యాసి ఎవరు? ఇది ఫస్ట్ వన్ లో ఇంకొకటి కూడా ఉంది ప్రభుజీ. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళు శూద్ర వాళ్ళు. బ్రాహ్మణులు వాళ్ళు పుట్టుతనే వాళ్ళు గురువుగా ఉంటారు. కానీ ఈ 3 ఈ ఆశ్రమాలే కాకుండా బ్రాహ్మణులు కూడా సన్యాసికి గురువుగా అనుకుంటారు. అది ఒకటి పాయింట్. సన్యాసి బ్రాహ్మణులకు కూడా గురువు అన్నమాట. గురువు అవుతారు, గురువుగా భావిస్తారు వాళ్ళు సన్యాసిని. ఇంకోటి స్వీయ ప్రవృత్తి. సెకండ్ అండ్ థర్డ్ పవిత్రీకరణ అంటే ఆదర్శనీయమైన సన్యాసి ఎవరంటే శ్రీ చైతన్య మహాప్రభువులు. వీరు పూరిలో ఉన్నప్పుడు కూడా ఎవరిని స్త్రీలను దగ్గరికి రానిచ్చేవారు కాదు, దూరం నుంచే నమస్కరించాలి అని అంటారు. వీళ్ళు స్త్రీలకు దూరంగా ఉండాలి, ఇంద్రియ భోగాలకు దూరంగా ఉండాలి. వాళ్ళు ఇంద్రియ భోగాలకు దూరంగా ఉండి వాళ్ళు స్వీయ ప్రవృత్తిని పవిత్రీకరించుకోవాలి సన్యాసులు. ఆధ్యాత్మిక సాధన ఇది కూడా జ్ఞానయోగ వ్యవస్థితి అని. సన్యాసులు ఏం చేస్తారంటే వినమ్ర భావంతో ఇంటింటికి వెళ్ళి భిక్షమెత్తుతారు. నిజానికి వీళ్ళు బిచ్చగాళ్ళు కారు. గృహస్థులను కలుసుకొని కృష్ణ భక్తిని బోధించి వాళ్ళను జ్ఞానవంతులని చేయడానికే వాళ్ళు ఇంటింటికి వెళ్తారు ప్రభుజీ. ఫిఫ్త్ వన్ దానము గృహస్థునికే ఉద్దేశింపబడింది. గృహస్థులు తాను సంపాదించిన దానిలో 50% సత్వగుణంలో దానం చేయాలి. రజస్తము గుణ దానము వల్ల డబ్బు వృధాయే కానీ దాని వల్ల లాభము లేదు. మళ్ళీ ఇంకొకటి అపత్ర దానం కూడా చెయ్యొద్దు. దమము ఆత్మ నిగ్రహము 6th వన్. సంతానోత్పత్తి కోసమే ఇంద్రియ భోగంలో పాల్గొనాలి. కృష్ణ భక్తి భావనలో ఉన్న పిల్లల్ని కనాలి. 7th వన్ యజ్ఞము. బ్రహ్మచర్య వానప్రస్థ సన్యాసంలో ఉన్న వారికి ధనము ఉండదు, ఓన్లీ గృహస్థులకు మాత్రమే వాళ్ళు వైదిక శాస్త్రాల్లో నిత్యము అగ్నిహోత్రాలు అవి చెయ్యాలి. కానీ నేడు యజ్ఞాలు చేయడము చాలా ఖర్చుతో కూడుకున్నది. మళ్ళీ విధానాలు కూడా అంతగా తెలియవు నేటి నాగరికత ప్రపంచానికి గృహస్థులకు. అందుకే హరినామ సంకీర్తన యజ్ఞమే ఈ కలియుగంలో చాలా ఉత్తమమైనదని కూడా తెలుసుకున్నాము. తపస్సు ఇది వానప్రస్థానికి ఉంటుంది. మనిషి 100 years లో 25 years బ్రహ్మచర్యము, 25 years గృహస్థ, 25 years వానప్రస్థ, 25 years సన్యాస. అంటే ఈ వానప్రస్థ ఆఫ్టర్ గృహస్థ జీవితం తర్వాత వానప్రస్థకు వెళ్ళాలని సూచించారు. నాకు ఇక్కడ ఒక చిన్న డౌట్ ప్రభుజీ. గృహస్థ జీవనం నుండి విరమించిన తర్వాత మనిషి శారీరక, మానసిక, వాచిక తపస్సులు చేయాలి అంటే ఏంటి ప్రభుజీ? శారీరక, మానసిక ఎగ్జాంపుల్స్. అదే అంటే వానప్రస్థ తీసుకునే దానికి ఇవన్నీ లైక్ ప్రాక్టీస్ చేయాలంట. సన్యాసి కంటే ముందు ఒకవేళ సన్యాసి తీసుకున్నా తీసుకోకపోయినా వానప్రస్థం అంటే లైక్ 50 years తర్వాత రిటైర్ అయిన తర్వాత మనము లైక్ బాడీ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండొచ్చు, కానీ శాస్త్ర రికమెండ్ చేసింది అంటే సపరేట్గా ఉండాలి శారీరకంగా. ఇంకోటి లైక్ ఈవెన్ అటాచ్మెంట్ టు లైక్ హౌస్ అది కూడా తగ్గించుకోవాలి. వాళ్ళు ఏంటంటే లైక్ యాత్రలకు వెళ్ళాలి. వానప్రస్థం ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ యాత్రలకు వెళ్ళి లైక్ డిఫరెంట్ పూర్వం అంటే అడవిలోకి వెళ్ళి వానప్రస్థం చేస్తారంటారు కదా, అంటే నేటి యుగానికి ఇప్పుడు నేటి కాలంకి చేయాలంటే యాత్రలకు వెళ్ళడం అది శ్రేష్టమైంది. వాచికం అంటే స్పిరిచువల్ గా అట్లా ఉండడం.
వాచిక తపస్సు అదే చిన్న డౌట్ అదే వాచ్ అనుకున్నాను. మైండ్ వాచ్ కంటే నేను అనుకున్నాను అది మాటలు కంట్రోల్ కూడా చేయాలి అంటే మాటలు కూడా కంట్రోల్ చేయాలి. మంచిదే. ఎందుకంటే ఏది ఎవరికైనా మంచిదే కానీ ఒక ఏజ్ వచ్చినాక ఇంకా చాలా బెటర్ అది. ఆ? ఎవరికైనా మాట కంట్రోల్ ఉండడం మంచిదే, ఇంకా ఒక అవును ఏజ్ వచ్చినాక ఇంకా మంచిది ప్రభుజీ. ఇంట్లో అవును గొడవలు అవ్వడానికి కారణం అదే కదా, మాటలతో. కరెక్ట్. సైలెంట్ ఉంటే బెస్ట్ అది. అదే డౌట్ వచ్చి వాళ్ళు. తపస్సు లేకుండా ఏ వ్యక్తి కూడా ముక్తిని పొందలేడు. సరళత్వము ఇది అన్ని ఆశ్రమాల వారికి పాటించాలి. మనిషి అతి సరళంగాను రుచి స్వభావంగాను ఉండాలి. అహింస. ఆ ఏ జీవుడు పురోగమన జీవితాన్ని ఏ జీవిని ఇంకొక జీవి పురోగమన జీవితాన్ని అడ్డుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నాలుకను అదుపులో లేకుండా వాళ్ళు ఆ జీవహింస చేసి ఒక జంతువులను చంపితే అది దాని కాలం కంటే ముందే మరణిస్తే మళ్ళీ ఆ జన్మను మళ్ళీ ఆ జన్మనే అదే ఎత్తాలి. జన్మనెత్తుతుంది. అదే జన్మనెత్తుతుంది అది ఫుల్ఫిల్ చేసుకోవడానికి. అందుకోసం దాని పురోగమనాన్ని మనం అడ్డుకున్నట్లయితది. ఆ అది మళ్ళీ ఇంకొకటి సత్యసంధత. స్వలాభానికి నిజాన్ని మనిషి వక్రీకరించొద్దు. దీన్నే సత్యము అని అంటారు. వేద సాహిత్యంలో కొన్ని కఠినమైన విషయాలు ఉంటాయి. ఇది కేవలం ఒక ప్రామాణిక గురువు ద్వారానే నేర్చుకోవాలి, కానీ మన స్వలాభం కొరకు ఏదో తోచిన అర్థాన్ని మాత్రము చెప్పకూడదు. అక్రోధము అంటే క్రోధరాహిత్యము, కోపాన్ని అణుచుకోవడమే దీని అర్థము. రజోగుణము కామము రెండింటి ఫలమే కోపము. కోపం వలన దేహం అంతటా మలినం అవుతుంది. ఇతరులు ప్రేరేపించిన మనిషి ఓర్పుతో ఉండాలి కనుక దివ్య స్థితిలో ఉన్నవాడు కోపమును అణుచుకోవాలి అని ఇది మెయిన్ పాయింట్ ప్రభుజీ. అపైశున్నం అంటే ఇతరులను తప్పు పట్టకపోవడం. ఇంకా వీళ్ళు ఇట్లా అని ఇతరులను తప్పు పట్టొద్దు. ఒక దొంగని దొంగ అనడం ఏం తప్పు కాదు, కానీ ఒక సత్యవంతుడిని దొంగ అనడం తప్పు కదా అని అంటుండ్రు. అంటే వినయంగా ఉండడమే కాకుండా ఎలాంటి దుష్టకార్యం చేయకుండా కూడా ఉండాలి అని. అచాపలం అంటే దృఢ నిశ్చయము. అంటే మనిషి తన యత్నంలో కలత నిరాశ చెందకూడదు. ఏదైనా ప్రయత్నంలో అపజయం కలిగినా చింతించకుండా ధైర్యంతో నిశ్చయంతో అతడు ప్రగతిని సాధించడానికి ట్రై చేయాలి. తేజస్సు ఇది క్షత్రియులకు ఉద్దేశింపబడింది. బలహీనులకు రక్షణ ఇవ్వడానికి వాళ్ళు సర్వదా బలవంతులై ఉండాలి. వారు తమను అహింసాయుతులుగా చెప్పుకోకూడదు. అవసరమైతే హింసను వారు తప్పగా ప్రదర్శించాలి క్షత్రియులు. కానీ శత్రువును అణచగలిగే వ్యక్తి కొన్ని పరిస్థితుల్లో కొన్ని చిన్న చిన్న అపరాధాలను కూడా క్షమించవచ్చు అని. శౌచం అంటే కేవలం మనస్సు దేహాలతోనే కాకుండా వ్యవహారాల్లో కూడా శుచిత్వం అని అర్థము. అంటే ఇది వ్యాపార సంబంధానికి వైశ్యులకు వస్తుంది ప్రభుజీ. వాళ్ళు బ్లాక్ మార్కెట్ చెయ్యొద్దు అని ఇది వైశ్యులకు శౌచము. నాతి మానిత అంటే గౌరవం ఆశించకపోవడం అనేది ఇది శూద్రులకు వస్తుంది. శూద్రులు పై వర్గాలకు వాళ్ళ సేవలు చెయ్యాలి, కానీ నన్ను గౌరవించాలి అని అనుకోకూడదు. కాకపోతే ఇది అన్ని వర్గాలకు వస్తుంది, కానీ ఇక్కడ మెయిన్ శూద్రులకు అని మెన్షన్ చేశారు ప్రభుజీ. మళ్ళీ మిగిలినవి త్యాగము, శాంతి, దయ, లోభరాహిత్యము, మృదుత్వము, ధైర్యము, అసూయారహిత్యము ఇవన్నీ దైవీ గుణాలు ప్రభుజీ. అసుర గుణాలు గర్వము, పొగరు, అహంభావము, కోపము, పరుషత్వము, అజ్ఞానం అనేటివి అసుర గుణాలు. ఈ అసుర స్వభావం కలవారు నియమాలను పాటించారు. ధర్మము ఆధ్యాత్మిక విజ్ఞాన శాస్త్రంలో వాళ్ళు ప్రగతిని కూడా పొందుతారు, కానీ తమ గౌరవానికి అర్హులు కాకుండా నాకు ఇంకా వీళ్ళు గౌరవం ఇవ్వాలి అది అట్లా అనుకుంటారు. ఆ గౌరవం వాళ్ళకు అర్హత లేకున్నా కూడా. ఇంకా అసుర స్వభావాలు వాళ్ళు బాహ్యంగా అంతరంగా శుభ్రంగా ఉండరు. అంటే మార్నింగ్ లేవడము, స్నానం చేయడము, పళ్ళు తోముకోవడం, గడ్డం తీసుకోవడం ఇలాంటివి బాహ్యంగా శుభ్రంగా ఉండరు. అంతరంగా కూడా ఏదో ఒక నామస్మరణ, హరినామస్మరణ చేయడము అలాంటివి కూడా వాళ్ళు అసలు ఒప్పుకోరు ఇలా చెయ్యాలి అని. ఇంకొకటి
వాళ్ళు ఏమంటారంటే అకస్మాత్తుగా జరిగే ప్రతిచర్యల వల్లనే ఈ జగత్తు ఉత్పన్నమైంది, కానీ ఒకానొక ఉద్దేశంతో ఒక భగవాను తోటి ఇది ఉత్పన్నమైంది, సృష్టించబడ్డదని మాత్రం వాళ్ళు అస్సలే ఒప్పుకోరు. వారి ఉద్దేశంలో ఆత్మకు భౌతిక పదార్థానికి తేడానే లేదు. పరమాత్మ ఉండడని అసలే ఒప్పుకోరు వాళ్ళు. పరమాత్మ అనేది ఈ అసుర స్వభావులు ప్రపంచ వినాశనానికి దారి తీసే పనులలోనే నెలకొంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అణ్వాయుధాలను తయారు చేయడము, అట్లా వాళ్ళు ఎంత ఎడ్యుకేటెడ్ గా ఎట్లున్నా కూడా వాళ్ళు ఇదే మాకు గౌరవం ఇవ్వాలి, మేము ఇది సాధించినాం, అది సాధించినాం, మేమే సాధించినాము అంటారు. కానీ ఒక మనను ఒక ఒక శక్తి అనేది మనం నడిపిస్తుంది అని మాత్రం వాళ్ళు అస్సలే ఒప్పుకోరు. వీరు ఏం చేస్తారంటే మైదున భోగానికి, భౌతిక సంపత్తిని కూడబెట్టడానికి, గౌరవాన్ని కూడబెట్టుకోవడానికి, ధనాలను సంపదను పెంపొందించుకోవడానికే ప్రాముఖ్యత ఇస్తారు. మళ్ళీ వీళ్ళు మదిర, మగువ, జూదం, మాంసభక్షణకే ఆకర్షితులవుతారు ప్రభుజీ. వీరు తమ స్వంత దేవుడిని కూడా సృష్టించుకుంటారు, స్వంత మంత్రాలను కూడా సృష్టించుకొని వాటిని జపం చేస్తారు. కానీ శ్రీకృష్ణుడు ఉన్నాడు అని మాత్రము వాళ్ళు అస్సలే నమ్మరు, ఒప్పుకోరు కూడా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చాలా లెంతీగా చెప్పానేమో ప్రభుజీ, నేను ఇవన్నీ మనం ఇప్పుడు అంటే కలియుగంలో ఉన్నప్పుడు చాలా అసురిక భావాలు ఉంటాయి, ఈవెన్ మనలో ఉన్నాయి, ఎక్స్టర్నల్ కూడా చూస్తాం. మనం అనిపిస్తే ప్రభుజీ రాసుకుంటే అనిపిస్తుంది మనకు కూడా ఇవి ఉన్నాయి కదా కొన్ని, కొంచెం పోర్షన్ ఉంటుంది. ఒక పని చేసినాం అనుకో, మనం అసలు పాయింట్అవుట్ చేయలేరు, మనం మెచ్చుకోలేరు, ఒక టైం అనిపిస్తుంది కదా ప్రభుజీ ఎవరికి. అవును, ఇప్పుడు ఇంకా మరి రాను శ్లోకాల్లో చూస్తాం అంటే మరి లైక్ మనకి అదే రెస్పెక్ట్ ఇవ్వాలని, లేదంటే నేను ఈ ప్లాన్స్ చేశాను, ఈ ప్లాన్ సక్సెస్ఫుల్ అయింది అట్లా, అంటే మనం ఎప్పుడు లైక్ మన ఓన్ ఆలోచన బట్టి ఆలోచిస్తున్నాం. అది కూడా కొంచెం అసలు భావమే. అంటే మన కృష్ణ మీద డిపెండ్ కావన్నమాట. అంటే మన ఓన్ స్వశక్తి ద్వారా మనము ఇది చేయగలుగుతామా అని అనుకుంటాం అనమాట. సో ఇప్పుడు మోడర్న్ వరల్డ్ మొత్తం ఇప్పుడున్న చాలా మటుకు అసురిక భావమే. ఇప్పుడు అంటే ఇప్పుడు అమెరికా కానీ ఎస్పెషల్లీ ఎంత పవర్ ఎక్కువైతే వాళ్ళ అంత మోర్ అసురిక భావం ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ లైక్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అంటే పాస్ట్ హిస్టరీలో చూస్తే హిరణ్యకశిపుడు, రావణుడు, వాళ్ళందరూ అట్లే అనమాట. ఈ రావణుడు ఏమన్నాడు అంటే, నేను స్వర్గం పోయి ఋషులు తపస్సు ఎందుకు చేస్తారు, నేను స్వర్గంకి ఇది మెట్లే కడతాను స్వర్గం కన్నా అంటాడు అట్లా. సో ఇంకా అంటే అది ఒక్కోసారి వాళ్ళ శక్తి మీద వాళ్ళకి ఎంత లైక్ గర్వం వస్తుందంటే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని ఒప్పుకోరు అనమాట. అంటే పవర్ ఉన్నా వాళ్ళని డిఫీట్ చేయగలుగుతా అంటున్నాడు. సేమ్ హిరణ్యకశిపుడు కూడా ప్రహ్లాదుడు చిన్న వాళ్ళ కొడుకే అయినా అంటే నారాయణ నీకు శక్తి ఎవరు ఇచ్చింది ఇట్లా అంటే, నీకెవరు శక్తి ఇచ్చింది, నాకు కూడా ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి అంటాడు అట్లా. అంటే వాళ్ళు వేరే వాళ్ళని ఇంకా పొగడతారు, వాళ్ళు వినలేరు అనమాట. వినలేరు. అవును ప్రభుజీ, మనం జెలస్ అని అంటాం, కానీ ఇప్పుడు మనం మంచి క్లియర్ గా తెలుసుకుంటున్నాం ప్రభుజీ. భగవంత్ మనం మామూలుగా జెలస్ ఫీల్ అవుతుండో, వాళ్ళు ఇది చేస్తుండో, వాడు మమ్మల్ని ఏమి ఇంటికి పోతే ఏం మర్యాద ఇట్లా అంటారు కదా ప్రభుజీ అందరు. ఏంటంటే ఆ ప్రైడ్ వల్ల ఇవన్నీ వస్తాయి అన్నమాట మనకి. ఒకసారి మనము అదే అందుకే భగవద్గీత చదివినప్పుడు మనం లెవెల్ హెడెడ్ పెడతాం అన్నమాట. అంటే ఇవన్నీ మనకి భగవంతుడు మనం ఇచ్చిండు, అది మనం దాన్ని భగవంతుడి సేవ కోసం యూజ్ చేయాలి. కానీ కాకపోతే అది మనం వేరే వాళ్ళ మీద గొప్ప చూపెట్టుకోవడానికి కాదు. మనం ఇస్తే అది సంతోషపడాలి, భగవంతుడికి మనం గ్రేట్ఫుల్ ఉండాలి, థ్యాంక్ఫుల్ ఉండి మనం ఆయన సేవ కోసం ఉపయోగించడానికి, ఆయన గ్లోరీస్ చెప్పడానికి ట్రై చేయాలి. కాకపోతే లేదు నేనెంత అనుకున్నప్పుడు ఒక సెకండ్ కూడా పట్టదు భగవంతుడు తీసుకోవడానికి. తెలుగులో ఒక వర్డ్ ఉంటుంది కదా, అంతఃకరణ. అంటే మనది ఇప్పుడు ఇవన్నీ చదువుతుంటే ప్రకృతి త్రిగుణాల నుంచి స్టార్ట్ అయితే మన ఏమి గుణంలో ఉన్నామో, మనకి ఏమి స్వభావం ఉంటుంది, నెక్స్ట్ స్వభావాల గురించి వస్తుంది కదా, ఇంకే వస్తాయి కదా ప్రభుజీ. అట్లా మనం ఏమి స్వభావంలో ఉన్నామో, మన దైవీ గుణంలో మన దగ్గర ఎన్ని ఉన్నాయి, అసుర స్వభావంలో ఎన్ని ఉన్నాయి, అవి కొంచెం కరెక్ట్ చేసుకోవడానికి కొంచెం ఇచ్చిండు కదా అవకాశము అనేది కొంచెం నేర్చుకోవాలి ప్రభుజీ. మనము అది నేర్చుకుంటే ఏదైనా కొంచెం జ్ఞానం వచ్చిందేమో అనిపిస్తుంది ప్రభుజీ. కరెక్ట్, భగవద్గీత ఉద్దేశమే అది. లేకుంటే ఎన్ని శాస్త్రాలు వేదాలు చదివినా వేస్టే ప్రభుజీ. మనం కరెక్ట్ ఇంకో డేంజరస్ ఏంటంటే ఒకసారి ఈ శాస్త్రాలు చదివినాక కూడా వాళ్ళకి గర్వం ఎక్కువైతుంది, గర్వం వస్తుంది.
అందుకే మనము ఎప్పుడు లైక్ సబ్మిసివ్ ఉండాలి. ఇంకా మనము ఒకరి షెల్టర్లో ఉండాలి. అంటే ఒక గురువు షెల్టర్లో ఉండి మన ఒక సీనియర్స్ ఉండి వాళ్ళని ఎప్పుడు మనం ఆ, వాళ్ళ వాళ్ళ కరెక్షన్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. మనం అంటే ప్రభుజీ మాతాజీ ఇట్లా నేను తప్పు చేసి చెప్పండి. సో ఆ స్వభావం ఉంటే మనం ఎప్పుడు లైక్ గ్రౌండెడ్ ఉంటాం అనమాట మనం. అవును. కదా. యా. సో ఇప్పుడు 11th and 12th చదువుదాం. ఓకే. చింతాం అపరిమేయాం చ చింతామపరిమేయాంచ ప్రళయాంతాం ఉపాశ్రితాః ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగా పరమా కామోపభోగపరమా ఏతావద్ ఇతి నిశ్చితాః ఏతావదితి నిశ్చితాః ఆశాపాశాశతైర్బద్ధా ఆశాపాశాశతైర్బద్ధాః కామ క్రోధ పరాయణాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. అన్యాయేనార్థ సంచయాన్. ఒకటేసారి చదువుదాం ఎందుకంటే టైం లేదు. ఓకే. ట్రాన్స్లేషన్ పర్ఫెక్ట్ బై హిస్ డివైన్ గ్రేస్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాద శ్రీల ప్రభుపాద్ కి జై. Translation: They believe that to gratify the senses is the prime necessity of human civilization. Thus, until the end of life, their anxiety is immeasurable. Bound by a network of hundreds of thousands of desires and absorbed in lust and anger, they secure money by illegal means for sense gratification. Purport: The demoniac accept that the enjoyment of the senses is the ultimate goal of life, and this concept they maintain until death. They do not believe in life after death. They do not believe that one takes on different types of bodies according to one's karma or activities in this world. Their plans for life are never finished, and they go on preparing plan after plan, all of which are never finished. We have personal experience of a person of such demonic mentality who, even at the point of death, was requesting the physician to prolong his life for 4 years more because his plans were not yet complete. Such foolish people do not know that physician cannot prolong life even for a moment. When the notice is there, there is no consideration of man's desire. The laws of nature do not allow a second beyond what one is destined to enjoy. The demonic person who has no faith in God or super soul within himself perform all kinds of sinful activities simply for sense gratification. He does not know that he is a witness sitting within his heart. The super soul is observing the activities of the individual soul. As it is stated in the Upanishads, there are two birds sitting in one tree. One is acting and enjoying or suffering the fruits of the branches, and other is witnessing. But one who is demoniac has no knowledge of Vedic scripture, nor has he any faith. Therefore, he feels free to do anything for sense enjoyment, regardless of consequences. సో ఇప్పుడు డెమోనిక్ పీపుల్ వాళ్ళ నేచర్ చెప్తుంది ఏంటంటే దే బిలీవ్ టు గ్రాటిఫై సెన్సెస్ ఇస్ ద ప్రైమ్ నెసెసిటీ ఆఫ్ సివిలైజేషన్. సో వాళ్ళు ఏమనుకుంటారు, సూర్యబాబు వాళ్ళు మనం సెన్సెస్ ని గ్రాటిఫై చేసుకుంటే అది హ్యూమన్ సివిలైజేషన్ అనుకుంటాం. ఇప్పుడు మనం చూస్తున్నాం మన సెన్సెస్ ని సాటిస్ఫై చేసుకోవడమే అది ఇంపార్టెంట్ అనుకుంటారు. దస్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ దేర్ యాంగ్జైటీ ఇస్ ఇమేషబుల్. సో వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ యాంగ్జైటీస్ పెడుతుంటాయి, ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అంటే దాన్ని ఏది సంతృప్తి ఉండరు అనమాట వాళ్ళకి లైఫ్ లో. Bound by a network of hundreds of thousands of desires and absorbed in lust and anger, they secure money by illegal means, by sense gratification. So వాళ్ళు ఏదైనా వాళ్ళ అంటే ఇంద్రియ భోగాల తృప్తి పరచుకోవడానికి లీగల్ కానీ ఇల్లీగల్ కానీ ఎట్లా అయినా వాళ్ళు పైసలు చేయాలి. మనం జనరల్ గా పొలిటీషియన్స్ లో చూస్తుంటాం. వాళ్ళు అంటే ఒకరు పవర్ రాగానే ఇంకా వాళ్ళు ఆశ అంతా కూడబెట్టాలి. 10 తరాల వరకు ఎంత సంపాదించాలో వాళ్ళ కోసం కూడబెట్టుకుంటారు. మళ్ళీ తర్వాత పవర్ పోతుందని దానికోసం మళ్ళీ కసరత్తు వేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇల్లీగల్ చేసింది కదా, మళ్ళీ వాళ్ళు జైలు పోదు కదా, నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చాక మళ్ళీ జైలు పోతారని వాళ్ళని ఏదో ఇంకో ప్లాన్ చేస్తుంటారు అనమాట. వాళ్ళని పదవిని తీసేయాలి లేదంటే ఇది చేయాలని. సో ఈ నానా రకాలు ఉంటాయి వాళ్ళు చేసే ప్లాన్స్ అన్ని ఆసురిక్ భావన. ఇంకోటి అదే ఇక్కడ ప్రభుపాద చెప్తున్నా అంటే ఒక ప్రభుపాద ఫిజికల్ గా చూసాను. ఒక ఆయన హాస్పిటల్లో ఉండే డాక్టర్ ట్రీట్ చేస్తుంటే ఆయన అడుగుతారు డాక్టర్ని, డాక్టర్ నాకు ఒక 4 ఏళ్ళు ఇంకో లైఫ్ ప్రొలాంగ్ చేయి, ఎందుకంటే నా ప్లాన్స్ కొన్ని ఉన్నాయి, ఆ ప్లాన్స్ కంప్లీట్ కాలేదు. అంటే వాళ్ళు చనిపోయేటప్పుడు కూడా వాళ్ళకి ఇంకా ఆశ ఉంటుంది, ఇది చేయాలి అది చేయాలి, అంటే నేను ఇది చేయలేకపోయినా అది చేయలేకపోయినా.
సో ఒక టైం తర్వాత మనము ఎస్పెషల్లీ వానప్రస్థ తర్వాత ఇంకా మనము ఇంకా డిజైర్ వదిలేసుకోవాలి. ఇంకా అట్లీస్ట్ ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ భగవంతుడు చూసుకుంటాడు, మనం చేసేది చేయాలి, ఇంకా రెస్ట్ మనం భగవంతుడికి వదిలేసాలి. సో అది అంటే మనం అప్పుడు అట్లీస్ట్ కొంచెం మనశాంతిగా వెళ్తాం. లేదంటే అప్పుడు యాంగ్జైటీ, మనం చనిపోయే వరకు యాంగ్జైటీ ఉంటుంది మనం. సో అది మెయిన్ యాంగ్జైటీ పెట్టుకోవద్దు లాస్ట్ వరకు. ఎందుకంటే ఆ యాంగ్జైటీ తోటి మనం బాడీ వదిలేసాం అనుకో, మళ్ళీ ఆ డిజైర్ ఫుల్ఫిల్ చేయడానికి మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. ఓకే, 15, 13 to 15. ఇదం అద్య మయా లబ్ధం ఇదం అద్య మయా లబ్ధం ఇమం ప్రాప్సే మనోరథం ఇమం ప్రాప్సే మనోరథం ఇదం అస్తిదం అపి మే ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం భవిష్యతి పునర్ధనం అసౌ మయా హత శత్రుర్ అసౌ మయా హతః శత్రు హనిష్యే చాపరానపి అనిష్యే చాపరానపి ఈశ్వరోహం అహం భోగి ఈశ్వరోహం మహాభోగి సిద్ధోహం బలవాన్ సుఖీ సిద్ధోహం బలవాన్ సుఖీ ఆద్యో అభిజనవాన్నస్మి ఆద్యో అభిజనవానస్మి కో అన్యో అస్తి సదృశో మయా ఓ అన్యో అస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య యక్షే దాస్యామి మోదిష్య ఇతి అజ్ఞాన విమోహితాః ఇది అజ్ఞాన విమోహితాః ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తి ఇదం అపి మే భవిష్యతి పునర్ధనం అసౌ మయా హతః శత్రు నిశ్యే చాపరానపి ఈశ్వరో అహం భోగి సిద్ధో అహం బలవాన్ సుఖీ ఆద్యో అపి జనవానస్మి కో అన్యో అస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. అసుర స్వభావుడైన వ్యక్తి ఇలా అనుకుంటాడు, ఈ రోజు నా దగ్గర ఎంతో ధనం ఉంది, నా ఉపాయాలతోనే నేను ఇంకా సంపాదిస్తాను, ఇప్పుడు నాకు ఎంతో ఉంది, భవిష్యత్తులో అది మరింతగా పెరుగుతుంది, ఇతడు నా శత్రువు, వాడిని నేను వధించాను, నా ఇతర శత్రువులందరూ కూడా మరణిస్తారు, నేను సమస్తానికి అధిపతిని, నేను భోక్తను, నేను పరిపూర్ణుడిని, సుఖిని, ధనవంతులైన బంధువులతో చుట్టబడిన పరమ ధనికుడిని, నా అంతటి మహాశక్తిమంతుడు సుఖి ఇంకొకడు లేడు, నేను యజ్ఞాలు చేస్తాను, దానాలు ఇస్తాను, ఆ విధంగా ఆనందిస్తాను. ఈ రకంగా అటువంటి వ్యక్తులు అజ్ఞానముచే మోహితులవుతారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఇక్కడ పర్పట్ రాలేదంటే ఎందుకంటే క్లియర్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే సో ద డెమోనిక్ పర్సన్ థింగ్స్ సో మచ్ వెల్త్ ఐ డూ హ్యావ్ టుడే. సో అసలు ఏమనుకుంటారు, నాకు చాలా ధనం ఇప్పుడు ఉంది, ఐ విల్ గెయిన్ మోర్ అకార్డింగ్ టు మై ప్లాన్స్. సో వాళ్ళ స్కీమ్స్ అయినా ఆలోచిస్తారు, సో దీనివల్ల ఇంకా నాకు ఇంకా ధనం వస్తుంది ఫ్యూచర్లో, సో మచ్ ఈజ్, సో ఇదంతా నాది అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఇన్ ఫ్యూచర్ మోర్ అండ్ మోర్. సో ఇదంతా మళ్ళీ ఇంకా పెరుగుతుంటుంది ఫ్యూచర్లో నేను చేసిన ప్లాన్స్కి. హీఈస్ మై ఎనిమీ అండ్ ఐ హ్యావ్ కిల్డ్ హిమ్. సో వీళ్ళు నా శత్రువులు వాళ్ళు చంపేశాను. సో అండ్ మై అదర్ ఎనిమీస్ విల్ ఆల్సో బి కిల్డ్. ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఐఎమ్ ద ఎంజాయర్, I am perfect, powerful, and happy. I am richest man according to Aristotelic relatives. There is none so powerful and happy as I am. I shall perform sacrifices. I shall give some charity, and thus I shall rejoice. In this way, such persons are deluded by ignorance. సో ఇది మనం ఇది సేమ్ క్లాసిక్ ఎగ్జాంపుల్ రావణాసుడు ఇంకా హిరణ్యకశిపు, వాళ్ళ హిస్టరీలో మనం వాళ్ళ చూసాం. ఇప్పుడు కూడా కొంతమంది పాలిటిషియన్స్ లో కొంతమంది వాళ్ళ నేచర్స్ చూస్తున్నాయి స్వభావము. కొన్ని మన దాంట్లో కూడా ఉంటాయి అనమాట. మనం కూడా ప్లాన్ చేస్తాం కొన్ని, వీళ్ళ ఇది చేసినాము, అది చేసినాము, లేదంటే ఇది ప్లాన్ చేసినాం అది. కానీ కాకపోతే మనం చిన్న ప్లాన్ చేసినా అని ఏది చేసినా అని అంటే భగవంతుడి మీద ఆధారపడడం అది శ్రేష్టం. మనం ప్లాన్ చేసినా అని, సో ప్లాన్ చేయాలి, కానీ కాకపోతే మనం దాని మీద కట్టుబడి ఉండవద్దు. ఎందుకంటే దానికి ప్లాన్ మనం చేసిన సక్సెస్ఫుల్ కాకపోతే మనము నిరాశపడకుండా ఓకే ఇది భగవంతుడి ప్లాన్ అనుకుని అది మనం యాక్సెప్ట్ చేయాలి. 16 అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతాః ప్రసక్తా కామ భోగేషు
ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకే అసూచౌ. పతంతి నరకే అశుచౌ. Translation. Thus perplexed by various anxieties and bound by a network of illusions, they become too strongly attached to sense enjoyment and fall down into hell. Purport. The demonic man knows no limit to his desire to acquire money. That is unlimited. He thinks only of how much assessment he has just now and schemes to engage that stock of wealth further and further. For that reason, he does not hesitate to act in any sinful way and so deals in the black market for illegal gratification. He is enamored by the possessions he has already, such as land, family, house, and bank balance, and he is always planning to improve them. He believes in his own strength, and he does not know that whatever he is gaining is due to his past good deeds. He is given an opportunity to accumulate such things, but he has no conception of past causes. He simply thinks that all his mass of wealth is due to his own endeavor. A demonic person believes in the strength of his personal work, not in the law of karma. According to law of karma, a man takes his birth in high family or becomes rich or well educated or very beautiful because of good work in the past. The demonic think that all these things are accidental and due to strength of one's personal ability. They do not sense any arrangement behind all the varieties of people, beauty and education. Anyone who comes into competition with such a demonic man is his enemy. Therefore, there are many demonic people, and each is his enemy to the other. This enmity becomes more and more deep between persons, then between families, then between societies, and at last between nations. Therefore, there is constant strife, war, and enmity all over the world. Such demonic persons think that he can live at the sacrifice of all others. Generally, a demonic person thinks of himself as a supreme God, and a demonic preacher tells his followers, "Why are you seeking God elsewhere? You are all yourself God. Whatever you like, you can do. Don't believe in God. Throw away God. God is dead." These are the demonic preachings. Although the demonic person sees others equally rich and influencers, or even more so, he thinks that no one is richer than he and that no one is more influential than he. As far as promotion to higher planetary system is concerned, he does not believe in performing yajnas or sacrifices. Demons think that they will manufacture their own process of yajna and prepare some machine by which they will be able to reach higher planets. The best example of such demonic man was Ravana. He offered a program to the people by which he would prepare a staircase so that anyone could reach the heavenly planets without performing sacrifices. Such are prescribed in the Vedas. Similarly, in the present age, such demonic men are striving to reach the higher planetary systems by mechanical arrangements. These are examples of bewilderment. The result is that without their knowledge, they are gliding down towards hell. Here, the Sanskrit word moha jala is very significant. Jala means net, like a fish caught in the net, they have no way to come out. So ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ జస్ట్ పర్ప్లెక్స్ బై వేరియస్ యాంగ్జైటీస్ అండ్ బౌండ్ బై నెట్వర్క్ ఆఫ్ ఇల్యూజన్స్. సో ఇవన్నీ వాళ్ళు ప్లాన్స్ చేసినవన్నీ లైక్ కాంప్లెక్స్ నెట్వర్క్ అయితే అనమాట. దే బికమ్ టూ స్ట్రాంగ్లీ అటాచ్డ్ అండ్ సెన్స్ ఎంజాయ్మెంట్ ఫాల్ డౌన్ ఇన్ టు హెల్త్. సో వాళ్ళు నరకానికి పోతారు అనమాట ఒకలాంటి ప్లాన్స్, డెమానిక్ ప్లాన్స్ చేసిన వాళ్ళు. ఇక్కడ మనం చూస్తున్నాం అంటే కొంతమంది వాళ్ళ స్వయం కృషితో వాళ్ళు చేసినాం అనుకుంటారు, కానీ కాకపోతే ఆ కృషి వెనకాల ఎందుకంటే అది పాస్ట్ కర్మ వల్ల కూడా వస్తాం. మనకి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, అంటే ఒకవేళ మంచి కార్యాలు చేసి మనము ఈ లైఫ్ లో మనము పర్ఫెక్షన్ రాకపోతే, కృష్ణుడి దగ్గరికి వెళ్ళకపోతే నెక్స్ట్ జన్మలో మంచి ఫ్యామిలీలో పుడతాం. అంటే ఐదర్ రిచ్ ఫ్యామిలీ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మన బ్యూటీ కూడా దానివల్ల వస్తుంది, మన ప్రీవియస్ కర్మ వల్ల వస్తుంది. కానీ కాకపోతే మనం కొంతమంది ఏమనుకుంటారు అంటే ఇవన్నీ నేను కష్టపడితే వచ్చినాయి ఇవన్నీ అనుకుంటారు. సో అది ఆ ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ. సో అది వాళ్ళ కర్మ మీద వాళ్ళు నమ్మరు, అంటే మనం ఏం చేయాలనుకుంటే చేయొచ్చు అట్లా అని ఇప్పుడు అనుకుంటారు చాలా మంది కూడా. సో ఇప్పుడు మోస్ట్లీ లైక్ ఇప్పుడు మోడర్న్ కొంతమంది ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా, కొంత మాట్లాడుతుంటారు స్పీచ్లో, ఆఫీసులలో కార్పొరేట్ సెషన్ అయిన వాళ్ళు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. సో వై బిలీవ్ ఇన్ డెస్టినీ ఆర్ వై బిలీవ్ ఇన్ గాడ్ ఆర్ ఎనీథింగ్, సో యు ఆర్ ఆన్ యువర్ ఓన్ గాడ్, అట్లాంటివన్నీ వాళ్ళు చెప్పేది ఇవన్నీ ప్రవచనం అట్లుంటాయి అనమాట. ఇంకోటి ఇక్కడ రావణ కేసు కూడా, రావణ కూడా చెప్పారు. రావణ కూడా ఉన్నప్పుడు వాళ్ళందరినీ
అంటుండే యజ్ఞాలు దానాలు ఇవన్నీ చేసుడు, నేను మొత్తం ఈ నిచ్చెన్నే కడతాను మొత్తం స్వర్గానికి వెళ్ళడానికి అట్లా అని. ఎందుకంటే ఒకసారి ఆ సోనేకి లంక అంటారు అంటే ఆయన మొత్తం ఆయన ఆ ఆ, మొత్తం బంగారంతో ఉండే లంక అంతా. అంటే గోల్డెన్ ప్యాలెస్ ఉండే అవన్నీ చూసి అంటే ఆయనకి ఆ మదం వచ్చిందన్నమాట, నేను ఏదైనా చేయగలుగుతాను. అందుకే ఆయన ఫాలో అని కూడా అప్పుడు అంటే సీతను తీసుకొచ్చింది కూడా అందుకే అనుకుంటాడు ఆయన. అంటే ఆ శూర్పణఖ చెప్తుంది కదా, ఓ ఇంత మంచి ఎవరు లోకంలో అంత మంచి అందగత్తె లేదు అంటే రావణాసుడు మోహంతో ఆ సీతను తెచ్చుకోవాలి ఎట్లయినా. అందరూ అడ్వైజ్ చేస్తారు, ఎంతో మంది అడ్వైజ్ చేస్తారు వద్దని, కానీ వినడం ఆయన పట్టుదల. సో ఆయన నాశనం అయిపోతుంది. 17 ఆత్మా సంభావితా స్తబ్ధా ఆత్మా సంభవితాః స్తబ్దా ధనమానమదాన్వితాః ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే యజంతే నామ యజ్ఞైస్తే దంభేనావిధి పూర్వకం. దంభేన విధిపూర్వకం. ఆత్మ సంభావితాః స్తబ్దా ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేన విధిపూర్వకం. సంపత్తిచే మిథ్యా ప్రతిష్టచే మోహితులై వారు ఆత్మ సంతుష్టితో సర్వదా సిగ్గుమాలినతనంతో ఎటువంటి నియమ నిబంధనలు పాటించకుండానే ఒక్కొక్కప్పుడు నామమాత్రంగా గర్వంతో యజ్ఞాలు చేస్తారు. ఏ ప్రామాణికుని గాని శాస్త్రాన్ని గాని పట్టించుకోకుండా తామే సర్వస్వమని తలుస్తూ అసుర స్వభావాలు ఒక్కొక్కప్పుడు నామమాత్ర ధర్మకార్యాలు యజ్ఞాలు చేస్తుంటారు. ప్రామాణికుని నమ్మరు కనుక వారు సిగ్గుమాలిన వారే అవుతారు. గూడబెట్టిన ధనము మిథ్యా ప్రతిష్ట వలన కలిగిన మోహమే దానికి కారణము. ఒక్కొక్కప్పుడు అటువంటి అసురీ స్వభావాలు ప్రచారకుని పాత్రను చేపట్టి జనులను తప్పుద్రోవ పట్టిస్తారు. ధర్మ సంస్కర్తలుగా లేదా భగవత్ అవతారములుగా తెలియబడతారు. వారు యజ్ఞాచరణ ప్రదర్శనలు చేస్తారు, దేవతార్చనలు చేస్తారు, తమ స్వంత దేవుళ్లను తయారు చేసుకుంటారు. సామాన్య జనులు వారిని భగవంతునిగా ప్రచారం చేస్తారు, పూజిస్తారు. అటువంటి వారు ధర్మ విషయంలో ఆధ్యాత్మిక జ్ఞాన విషయంలో ఎంతో ప్రగతిని సాధించిన వారని మూర్ఖులు భావిస్తారు. వారు సన్యాసాశ్రమ వస్త్రాలను కట్టుకొని ఆ దుస్తులలో అన్ని చెడ్డ పనులలో నెలకొంటారు. ఈ జగత్తును సన్యాసించిన వానికి నిజానికి ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. అయినా అసుర స్వభావులు అటువంటి నిషేధాలను పట్టించుకోరు. ఎవరు తయారు చేసుకున్న మార్గమే వారి మార్గమని, ప్రామాణిక మార్గాన్ని మనిషి పాటించడం అనేది లేనే లేదని వారు అనుకుంటారు. అవిధి పూర్వకం అంటే నియమ నిబంధనలను పట్టించుకోకపోవడం అనే అర్థాన్ని ఇచ్చే పద సముదాయము ఇక్కడ ప్రత్యేకంగా నొక్కి చెప్పబడింది. అజ్ఞానము మోహము కారణంగానే ఇవన్నీ జరుగుతుంటాయి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇక్కడ ఏమని చెప్తున్నారు, సెల్ఫ్ కాంప్లసెంట్ అండ్ ఆల్వేస్ ఇంప్యూడెంట్, deluded by wealth and false prestige, they sometimes proudly perform sacrifices in name only without following any rules and regulations. సో అదే అనమాట. కొంత ఇంకా ఈ అసురీ భావం ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ ధనము ఇంకా వాళ్ళ ప్రెస్టీజ్ కోసము ఈ యజ్ఞాల దానాలు కూడా చేస్తారు వేరే వచ్చి పెట్టుకోవడానికి. కానీ కాకపోతే ఆ రూల్స్, శాస్త్రాలు చెప్పిన రూల్స్ పాటించరు, వాళ్ళు ఓన్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా కొంత మోడర్న్ గురువులు అంటే మనం పేరు ఎక్కువ డిస్కస్ చేయదు, కానీ కాకపోతే కొంతమంది గురువులు అని చెప్తుంటారు, వాళ్ళు సెల్ఫ్ ప్రొక్లెయిమ్ గురువుస్ అంటారు. సో వాళ్ళు కూడా అంటే ఏంటంటే భగవద్గీత చదవలేదు కానీ భగవద్గీత మీద కామెంట్ చేస్తారు. సో కృష్ణుడు అది ఇమాజినరీ, లేదంటే కృష్ణుడు భగవంతుడు కాదంటారు. అంటే భగవద్గీత చదివితే కృష్ణుడు క్లియర్ చెప్తాడు అక్కడ భగవద్గీత ఏమన్నా. సో అట్లా వాళ్ళు చెప్పారు, ఇంకా నేనే భగవాన్ అంటే ఇంకా సొంతంగా మేమే గురువు అయిపోయినా అంటారు. గురువుని ఆశ్రయించకుండానే గురువు అయిపోయినా అంటారు, సెల్ఫ్ ప్రొక్లెయిమ్ గురువు అన్న. ఈ మా హిస్టరీలో చూసాము, ఓషో అని వింటావు, పేరు వింటావు, రజనీష్ అని, ఓషో. అదే. సో వీళ్ళందరూ అప్పుడు చనిపోయినారు, కానీ అప్పుడు ప్రభుపాద ఉన్న టైంలో వీళ్ళందరూ ఉండే, అప్పుడు అందరు కొంతమంది అడుగుతుండే, కానీ ప్రభుపాద బోల్డ్ శాస్త్రం గురించి అప్పుడు శాస్త్రం ద్వారా అంటే వాళ్ళకి ఫాలోవర్స్ కానీ మహేష్ యోగి అని ఉండే, ఇంకా సత్య సాయిబాబా నమ్ముతారు కొంతమంది. కాకపోతే ఆయన మిరకల్స్ అన్ని చూసి
సపోజ్ ఒక సత్యసాయి బాబా గోల్డ్ చైన్ చేసిండు అనుకో, అది మ్యాజిషియన్ కూడా చేయగలుగుతారు, మ్యాజిక్ లా కూడా చేయగలరు. కానీ కాకపోతే ప్రభుపాద్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి ఏంటంటే, మనం గోల్డ్ మైన్ అనుకో, కృష్ణుడు నేను అన్నిటికీ కారణం అన్నప్పుడు మనం కృష్ణుడు తెలిసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు? వేరే ఈ బాబా ఆ బాబా ఎందుకు వెళ్ళాం? మనకు తెలియకపోతే వెళ్ళినాం, ఓకే, తెలియక వెళ్ళినాం. కానీ కాకపోతే తెలిసిన తర్వాత ఎందుకు వెళ్ళడము అని. సో అప్పుడే ప్రభుపాద అందరినీ అప్పుడు ఖండించింది. అప్పుడే అంటే ఈవెన్ అప్పుడు పాపులర్ కాకపోయినా, బట్ అంటే శాస్త్రం నాలెడ్జ్ మీద ప్రభుపాద చెప్పిండు అది. సో అది ఆయన గొప్పతనం చెప్పుకోవాలని కాదు, అంటే శాస్త్రంలో ఇది రాసింది, అదే దాన్ని నమ్ముదాం అంతే. సో అది కూడా మనం కేర్ఫుల్ ఉండాలి. చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఎవరు పాపులర్ అయింది ఇంటర్నెట్లో, ఎవరు పాపులర్ అంటే వాళ్ళ వాళ్ళ టీచింగ్స్ విందాం అంటారు. కానీ కాకపోతే వాళ్ళతో పర్సనల్ కాంటాక్ట్ ఉండదు. కానీ కాకపోతే జస్ట్ వాళ్ళు చెప్పింది నమ్ముదాము, లేదంటే ఫాలో అవుదాం. సో అందుకే కృష్ణుడు అంటే బహునాం జన్మానం అంతే జ్ఞానవాన్ మాం ప్రబధ్యతే వాసుదేవ సర్వమితి మహాత్మా సుదుర్లభం. అంటే ఎన్నో జన్మలు ఎత్తే కానీ వాళ్ళకి ఏది నిజమో తెలుసుకోవాలంట. తెలుసుకునే వాళ్ళు కూడా కొంతమంది నన్ను యథావిధంగా తెలుసుకోగలుగుతాను అని చెప్తారు కృష్ణుడు. 18 అహంకారం అహంకారం బలం దర్పం అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితః కామం క్రోధం చ సంశ్రితాః మాం ఆత్మా పరదేహేషు మామాత్మా పరదేహేషు ప్రద్విషంతో అభ్యసూయకాః. ప్రద్విషంతో అభ్యసూయకాః. Translation: bewildered by false ego, strength, pride, lust, and anger, the demons become envious of the Supreme Personality of Godhead, who is situated in his own bodies, in their own bodies, and in the bodies of others, and blaspheme against the real religion. Purport: a demonic person, being always against God's supremacy, does not like to believe in the scriptures. He is envious of both the scriptures and the existence of the Supreme Personality of Godhead. This is caused by his so-called prestige and his accumulation of wealth and strength. He does not know that the present life is a preparation for the next life. Not knowing this, he is actually envious of his own self as well as others. He commits violence on other bodies and his own. He does not care for the supreme control of the personality of Godhead because he has no knowledge. Being envious of the scriptures and the supreme personality of Godhead, he puts forward false arguments against the existence of God and denies the scriptural authority. He thinks himself independent and powerful in every action. He thinks that since no one can equal him in strength, power, or wealth, he can act in any way and no one can stop him. If he has an enemy who might check the advancement of his essential activities, he makes plans to cut him down by his own power. సో అదే ఇంకా బివిల్డర్డ్ బై ఫాల్స్ ఈగో, స్ట్రెంగ్త్, ప్రైడ్ అండ్ లస్ట్. సో వాళ్ళకి ఫాల్స్ ఈగో ఉంటుంది, ఇంకానేమో శక్తి, ఇంకా ప్రైడ్, గర్వము, లస్ట్, ఇంకా యాంగర్, కోపం. దాన్ని డెమోనిక్ బికమ్స్ ఎన్వియస్ ఆఫ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. సో వాళ్ళు భగవంతుడి మీద ఈర్ష్య పెట్టుకుంటారు, నేను ఎందుకు ఎంజాయ్ చేద్దాను. హూ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ దేర్ ఓన్ బాడీస్ అండ్ దేర్ బాడీస్ అండ్ బ్లాస్ఫెమ్ ద అగైన్స్ ద రియల్ రిలీజన్. సో అది వాళ్ళు ఇంకా రియల్ రిలీజన్ ఏదుందో, శాస్త్రాల్లో ఏదుందో దాన్ని తప్పు పెడతారు అనమాట. ఎందుకంటే వాళ్ళు గొప్పతనం చూపెట్టుకోవాలని. ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళని అప్సెట్ చేద్దామని, వాళ్ళని కరెక్ట్ చేద్దామన్నా వాళ్ళని దానిలో తీసేయడానికి ట్రై చేస్తారు. అంటే వాళ్ళని చంపడము, లేదంటే వాళ్ళని సప్రెస్ చేయడం అనమాట. ఓకే, 6:19 తాన్ అహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామి అజస్రం అశుభాన్ ఆసురీష్వ ఏవ యోనిషు తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ అసురీష్వేవ మయోనిషు. అసూయ కలవారు, క్రూరులు, నరాధములు అయిన అటువంటి వారిని నేను నానా రకాలైన ఆసురీ జన్మలనే సంసార సాగరంలో శాశ్వతంగా పడవేస్తున్నాను. భాష్యము:
ఒక ప్రత్యేక జీవుడిని ఒక ప్రత్యేకమైన దేహంలో ఉంచడం అనేది భగవంతుని విశేషాధికారమని ఈ శ్లోకంలో స్పష్టంగా చెప్పబడింది. అసుర స్వభావుడైన వ్యక్తి భగవంతుని పరమాధికారిని అంగీకరించకపోవచ్చు. అంతేకాదు అతడు తన ఇష్టానుసారంగా పనిచేస్తాడనేది కూడా యథార్థమే. కానీ అతని తదుపరి జన్మ భగవంతుని నిర్ణయం పైననే ఆధారపడి ఉంటుంది, కానీ అతనిపై కాదు. మరణం తర్వాత వ్యక్తిగత ఆత్మ తల్లి గర్భంలో ఉంచబడగా ఉన్నత శక్తి పర్యవేక్షణలో ఒకానొక రకమైన దేహాన్ని పొందుతాడని శ్రీమద్ భాగవతంలోని 3వ స్కందంలో చెప్పబడింది. అందుకే భౌతిక జగత్తులో మనకు అనేక రకాల జీవజాతులు అంటే పశువులు, క్రిములు, మానవులు ఇత్యాది రూపాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మహోన్నతమైన శక్తి ద్వారానే ఏర్పాటు చేయబడుతున్నాయి. అవి అకస్మాత్తుగా సంభవించేవి కావు. ఇక దానవ స్వభావాలకు సంబంధించినంత వరకు వారు నిరంతరము అసుర గర్భాల్లోనే ఉంచబడతారని ఇక్కడ చెప్పబడింది. ఆ విధంగా అసూయాపరులు మానవాదములుగానే వారు కొనసాగుతారు. అటువంటి అసురీ జాతి జనులు సర్వదా కాముకులు, సర్వదా హింసాయుతులు, ద్వేష స్వభావులు, సర్వదా అపవిత్రులుగానే ఉంటారు. అడవిలో ఉండే నానా రకాల వేటగాళ్ళు అసుర జాతికి చెందిన వారుగా భావించబడతారు. So హరే those కృష్ణ. who are envious and mischievous, who are lowest among men, I perpetually cast into the ocean of material existence, into various demonic species of life. సో ఎవరైతే ఇట్లా మిస్chievous ఉన్నారో, ఇంకా ఎన్వియస్ ఈర్ష ఉన్నారో, వాళ్ళని భగవంతుడు, ఎందుకంటే వాళ్ళ ఆ నేచర్ స్వభావం ఉంది కాబట్టి అది భగవంతుడు వాళ్ళ మీద పనిష్మెంట్ లా కాదు, కానీ వాళ్ళ ఏ స్వభావం ఉందో ఆ స్వభావం వాళ్ళ బాడీ, వాళ్ళకి నెక్స్ట్ జన్మలో ఆ బాడీస్ అనమాట. సో జనరల్ గా ఈ పక్షులు లైక్ యానిమల్స్, ఇంకా బీస్లు, ఇంకానేమో అడవిల్లో ఉండే హంటర్స్, వాళ్ళకి ఈ అసురిక్ భావం ఉన్న వాళ్ళంటే ప్రీవియస్ లైఫ్ ఆ నేచర్ ఉంటే ఆ ఆ నేచర్ వల్ల ఈ జన్మలో ఆ బాడీలో ఆ ఫ్యామిలీలో పుడతారు అనమాట డెమానిక్ స్పీషీస్. ఎస్ ప్రభుజీ, భాగవతంలో వేణరాజు స్టోరీ వచ్చింది ప్రభుజీ నిన్ననే క్లాస్ లో. ఇది ఏంది? జడభరత. వేణరాజు స్టోరీ, ధ్రువ మహారాజు మన్మడు. వేణు మహారాజ్. అదే స్టోరీ అవుతుంది ప్రభుజీ. అవును. బాగుంది స్టోరీ. సూర్యన్ చెప్తున్నా ఇట్లా అయింది రా స్టోరీ, ఇది ధ్రువ మహారాజ్ మన్మంది అని. తల్లి మృత్యువు కూతురైనంత మాత్రాన అట్లా అసురీ స్వభావం వస్తుందా ప్రభుజీ వేణరాజుకి? అవునవును, అదే అంగరాజు భార్య మృత్యు కుమార్తెనంట, సునీతి. అవును, సునీతి కుమార్. అవును. ఆ తల్లి వల్లనే వైష్ణవ అది బీజము లేక అట్లా అసురీ స్వభావం వల్ల అసురీ స్వభావి అయ్యిండు అని తెలుసుకున్నాం తెలుసు. చాప్టర్ అదే. భాగవతంలో చాలా మంచి ఉంటాయి స్టోరీస్. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ అంటే భగవద్గీత తర్వాత భాగవతం అంటారు కదా. సో భాగవతంలో మనకి ఇంకా లెసన్ నేర్చుకుంది అంటే భగవంతుడు ఇంకా డివోటీస్ రిలేషన్షిప్ ఎట్లా ఉంటది, అది ఇంకనేమో ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి మనకి లెసన్స్ నేర్చుకోవడానికి వస్తుంది భాగవతంలో. అప్పుడు ఋషులకు ఎంత శక్తి ఉందని అది కూడా వేణరాజుని వాళ్ళే దయించేస్తారు అని. బాగుంది ప్రభుజా స్టోరీ. చాలా బాగుంటుంది భాగవతం. 20 ఆసురీం యోనిం ఆపన్నా ఆసురీం యోనిం ఆపన్నా మూఢా జన్మని మూఢా జన్మని మాం అప్రాప్యైవ కౌంతేయ తతో యాంతి అధమాం గతిం. Translation. Attaining repeated birth amongst the species of demonic life, O son of Kunti, such person can never approach me. Gradually they sink down to the most abominable type of existence. Purport. It is known that God is all merciful, but here we find that God is never merciful to demoniac. It is clearly stated that demonic people, life after life, are put into wombs of similar demons and not achieving the mercy of the Supreme Lord. They go down and down, so that at last they achieve bodies like those of cats, dogs, and hawks. It is clearly stated that such demons have practically no chance of receiving the mercy of the God at any stage of later life.
In the Vedas also, it is stated that such persons gradually sink to become dogs and hawks. It may be then argued in this connection that God should not be advertised as all merciful. If he is not all merciful to such demons, in answer to this question, in the Vedanta Sutra, we find that the Supreme Lord has no hatred for anyone. No hatred for anyone. The placing of asuras, the demons, in the lowest status of life is simply another feature of God, of His mercy. Sometimes the asuras are killed by the Supreme Lord, but this killing is also good for them. For in the Vedic literature, we find that anyone who is killed by the Supreme Lord becomes liberated. There are instances in history of many asuras, Ravana, Kamsa, Hiranyakashipu, to whom the Lord appeared in various incarnations just to kill them. Therefore, God's mercy is shown by to the asuras if they are fortunate enough to be killed by him. సో ఇక్కడ అటైనింగ్ రిపీటెడ్ బర్త్ అమాంగ్స్ స్పీషీస్ ఆఫ్ డెమోనిక్ లైఫ్. సో వాళ్ళ రిపీటెడ్ బర్త్ అంటే డెమోనిక్ స్పీషీస్ లోనే వాళ్ళు జన్మనెత్తుతారు ఈ అసురిక్ భావం ఉన్న వాళ్ళు. ఓ సన్ ఆఫ్ కుంతి, సచ్ పర్సన్స్ కెన్ నెవర్ అప్రోచ్ మీ. సో వాళ్ళు భగవంతుని డైరెక్ట్ గా చేరుకోలేరు. సో గ్రాడ్యువలీ దే సింక్ డౌన్ టు ద మోస్ట్ అబామినల్ టైప్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. సో వాళ్ళ జన్మ ఏంటంటే చాలా ఏంటంటే మళ్ళీ 84 lakhs స్పీషీస్ ఉన్నాయి కదా, దాంట్లో జన్మ ఎత్తారు, మళ్ళీ ఆ సైకిల్ అంతా రిపీట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ అనుకుంటాం మనం ఇప్పుడు అది సేమ్ క్వశ్చన్, మరి భగవంతుడు అంత దయాలు అంటారు కదా, మరి ఎందుకు ఇట్లా ఉందంటే అది అది భగవంతుడు దాని కూడా దయ ఉంది మనం అర్థం చేసుకుంటే. ఏంటంటే ఆ భగవంతుడు ఈవెన్ లైక్ మనం జయ విజయ వాళ్ళు ఉన్నారు కదా, జయ విజయ ద్వారపాకరు, వాళ్ళే రావణ కుంభకర్ణ లాగా జన్మిస్తారు, హిరణ్యకశిపు హిరణ్యాక్షల్లా. అంటే వాళ్ళు ఆ జన్మనేది ఇచ్చిన ఎందుకంటే వాళ్ళ కర్మ ఎండ్ చేద్దామని. వాళ్ళకి శాపము కుమారులు వాళ్ళకి శాపం ఇస్తారు కదా, సనత్ కుమారులు, చతుష్కుమారులు. సో వాళ్ళని చేయడానికి అది కూడా దేవుడు మర్సీ. ఎందుకంటే వాళ్ళ భగవంతుడు వాళ్ళ మృత్యు జరిగింది అనుకో, అప్పుడు వాళ్ళ స్వారూప్యం అంటే లైక్ వాళ్ళ ఓన్ స్థితికి వస్తారనమాట, భగవంతుడి లోకాల్లోకి వెళ్ళగలుగుతారు. సో అది జస్ట్ వాళ్ళ కర్మని ఫినిష్ చేయడానికి ఆ లైఫ్ ఆ ఫార్మ్స్ తీసుకుంటారు వాళ్ళు. సో అది కూడా కృష్ణస్ మర్సీ, ఆ ఫామ్ ఇవ్వడం, కృష్ణుని చేతి చనిపోవడం కూడా మర్సీ. ఓకే, 1621. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధస్తథా లోభస్ తస్మాత్ ఏతత్త్రయం త్యజేత్. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధస్తదా లోభస్ అస్మాదేతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అనేవి ఈ నరకానికి దారి తీసే 3 ద్వారాలు. అవి ఆత్మకు నాశనం కలిగిస్తాయి కనుక ప్రతి బుద్ధిమంతుడు వాటిని తప్పక విడిచిపెట్టాలి. భాష్యము. అసురీ స్వభావము జీవితానికి ఆరంభం ఇక్కడ వర్ణించబడింది. మనిషి తన కామాన్ని సంతృప్తి పరుచుకునే యత్నం చేస్తాడు. అది చేయలేకపోతే అతనికి కోపము, లోభము కలుగుతాయి. అసుర జీవ జాతుల్లోకి పతనం చెందకూడదని కోరుకునే బుద్ధిమంతుడు ఈ 3 శత్రువులను విడిచిపెట్టే యత్నం చేయాలి. అవి ఆత్మను ఎంతగా నాశనం చేస్తాయంటే ఇక దానికి భవబంధం నుండి విముక్తిని పొందే అవకాశమే ఉండదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అయితే ఈ అసురిక్ భావానికి ఏంది నేచర్ అంటే కాజ్ ఏంటంటే ఇది త్రీ లీడింగ్ గేట్స్ టు దేర్ ఆర్ 3 gates లీడింగ్ టు దిస్: లస్ట్, కామము, క్రోధము, యాంగర్, అండ్ గ్రీడ్, లోభము. సో ఈ 3 వల్ల మనిషి పతనం చెంది ఈ అసురిక్ భావం నేచర్ వాళ్ళ యోనిలోకి వెళ్తాడు అనమాట. ఎవ్రీ సేన్ మ్యాన్ షుడ్ గివ్ అప్ దీస్ గివ్ దీస్ అప్ ఫర్ దే లీడ్ టు ద డిగ్రేడేషన్ ఆఫ్ ద సోల్. సో ఎవరైనా సేమ్ మ్యాన్ అంటే మంచి తెలివి ఉన్న వాళ్ళు ఇవి వదులుకోవాలి. అంటే ఫస్ట్ మనము లస్ట్ ఎందుకు వస్తుంది అంటే లస్ట్ మనకి ఏంటంటే మన డిజైర్స్ ఉంటాయి, ఏదైనా అన్ఫుల్ఫిల్ డిజైర్ అనుకో, అది ఆ డిజైర్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి లస్ట్ డెవలప్ అవుతుంది. ఆ డిజైర్ ఫుల్ఫిల్ కాకపోతే మనకి కోపం వస్తుంది, యాంగర్ వస్తుంది. సో ఇంకా యాంగర్ అది వచ్చినా ఇంకా ఒక డిజైర్ ఫుల్ఫిల్ అయినా ఇంకా గ్రీడ్ వస్తుంది మనకి, అంటే ఇంకా కావాలని. ఇప్పుడు వచ్చినంత సంతోషం. ఇప్పుడు ఫైర్లో మనము పెట్రోల్ పోస్తే అది ఆగిపోతుంది, ఇంకెక్కువ అవుతుంది. సో అట్లా మన డిజైర్స్ అది కంట్రోల్ చేసుకోవాలి. డిజైర్స్ ఫుల్ఫిల్ చేసిన కొద్దీ అది ఇంకా డిజైర్స్ ఎక్కువనే అయితే కానీ తగ్గదు. సో అదనమాట.
16:22. एतैर्विमुक्तः कौन्तेय एतैर्विमुक्तः कौन्तेय तमोद्वारैस्त्रिभिर्नरः रमोद्वारैस्त्रिभिर्नरः आचरति आत्मनः श्रेयस् आचरत्यात्मनः श्रेय ततो याति परां गतिम्. ततो याति परां गतिम्. Translation. A man who has escaped these three gates of hell, O son of Kunti, performs acts conducive to self-realization and thus gradually attains the supreme destination. Purport. One should be very careful of these three enemies to human life: lust, anger, and greed. The more a person is freed from lust, anger, and greed, the more his existence becomes pure. Then he can follow the rules and regulations enjoined in the Vedic literature. By following the regulative principles of human life, one gradually raises himself to the platform of spiritual realization. If one is so fortunate by such practice to rise to the platform of Krishna consciousness, then success is guaranteed for him. In the Vedic literature, the ways of action and reaction are prescribed to enable one to come to the stage of purification. The whole method is based on giving up lust, greed, and anger. By cultivating knowledge of this process, one can be elevated to the highest position of self-realization. This realization is perfected in devotional service. In that devotional service, the liberation of the conditioned soul is guaranteed. Therefore, according to the Vedic system, there are instituted the four orders of life and four statuses of life, called the caste system and spiritual order system. There are different rules and regulations for different castes or divisions of society, and if a person is able to follow them, he will be automatically raised to the highest platform of spiritual realization. Then he can have liberation without a doubt. సో ఇప్పుడు అదే ఆ హెల్లిష్ లైఫ్ నుంచి ఎట్లా పోవాలంటే ద మ్యాన్ హూ హాజ్ ఎస్కేప్ దీస్ త్రీ గేట్స్ ఆఫ్ హెల్, అంటే ఎవరైతే ఈ మూడు హెల్ అంటే పతనం చెందడానికి దారి ఉందో, ఇది కామము, లోభము, మోహము, కామక్రోధ మోహ. సో ఇవన్నీ సెల్ఫ్ గ్రాడ్యువల్లీ అటైన్స్ ద సుప్రీం డెస్టినేషన్. సో ఇవన్నీ అధిగమిస్తే వాళ్ళు భగవంతుడి లోకాన్ని చేరుకోగలుగుతారు. 23. यह शास्त्र विधिम उत्सृज्य वर्तते कामकारतः न स सिद्धिम अवाप्नोति न सुखम न परां गतिम. यः शास्त्र विधिं मुत्सृज्य वर्तते कामकारतः न सा सिद्धिम् अवाप्नोति न सुखं न परां गतिं. శాస్త్ర విధులను త్రోసిపుచ్చి తనకు తోచిన రీతిగా వర్తించేవాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందలేడు. భాష్యము. పూర్వము వర్ణించినట్లుగా మానవ సంఘంలోని వివిధ వర్ణాశ్రమాలకు శాస్త్ర విధి అంటే శాస్త్ర నిర్దేశం ఇవ్వబడింది. ప్రతి ఒక్కడు ఈ నియమ నిబంధనలు తప్పకుండా పాటించాలి. మనిషి వాటిని పాటించక కామము, లోభము, కోరికను అనుసరించి తోచిన రీతిగా వర్తిస్తే జీవితంలో ఏనాడు సిద్ధిని పొందలేడు. ఇంకొక రకంగా చెప్పాలంటే మనిషికి ఈ విషయాలన్నీ సిద్ధాంతపరంగా తెలిసినప్పటికీ నిజ జీవితంలో వాటిని ఉపయోగించకపోతే నరాధమునిగానే తెలియబడతాడు. మానవ జన్మలో జీవుడు వివేకవంతుడై ఉన్నత స్థితిని చేరడానికై చెప్పబడిన విధులను పాటించవలసి ఉంటుంది. కానీ అతడు వాటిని పాటించకపోతే తనను తాను పతనం చేసుకుంటాడు. కానీ అతడు నియమ నిబంధనలను, నీతి సూత్రాలను పాటించినా చివరకు దేవదేవుడిని అర్థం చేసుకునే స్థితికి రాకపోతే అతని జ్ఞానం అంతా వ్యర్థమవుతుంది. అతడు భగవంతుడి అస్తిత్వాన్ని అంగీకరించినా అతని సేవలో నెలకొనకపోతే అతని ప్రయత్నాలన్నీ విఫలమే అవుతాయి. అందుకే అతడు క్రమంగా కృష్ణ భక్తి భావన స్థితికి, భక్తి యోగానికి చేరుకోవాలి. అక్కడే అతడు మహోన్నత పూర్ణత్వ స్థితిని పొందగలుగుతాడు, కానీ అన్యదా కాదు. కామకారతః అనే పదం చాలా ప్రధానమైంది.
అంతా తెలిపే నియమాలను ఉల్లంఘించేవాడు కామంతో వర్తించిన వాడవుతాడు. అది నిషేధించబడిందని తెలిసినప్పటికీ అతడు దాన్ని చేస్తాడు. ఇదే మనస్సుకు తోచిన రీతిగా పని చేయడం అని చెప్పబడుతుంది. తప్పకుండా చేయాలని తెలిసినా ఆ పనిని అతడు చెయ్యడు. అందుకే అతడు చపల చిత్తుడని చెప్పబడతాడు. అటువంటి వ్యక్తులు నిశ్చయంగా భగవంతునిచే శిక్షించబడతారు. మానవ జన్మకు ఉద్దేశించబడిన పూర్ణత్వం అట్టి వారికి కలగదు. తన అస్తిత్వాన్ని పవిత్రీకరించుకోవడానికే మానవ జన్మ ప్రత్యేకంగా ఉద్దేశించబడింది. నియమ నిబంధనలను పాటించని వాడు తనని తాను పవిత్రుని చేసుకోలేడు. నిజమైన సుఖానుభూతి స్థితిని పొందలేడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రొఫెసర్. He who discards scriptural injunctions and acts according to his own whims attains neither perfection nor happiness nor the supreme destination. ఎవరైతే అదే శాస్త్ర నియమాలు ఉన్నాయో అది పాటించడం అంటే లైక్ వర్ణాశ్రమ ధర్మం కానీ ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉన్నాయో అవి పాటించకుండా ఉంటే వాళ్ళ ఓన్ విధంగా చేస్తే వాళ్ళు ఈ జన్మలో సుఖం పొందలేరు, వచ్చే జన్మలో కూడా సుఖం పొందలేరు అని చెప్తాను. Next verse. Last. Tasmat shastram pramanam te. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే. కార్య వ్యవస్థితౌ. కార్య వ్యవస్థితౌ. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం. జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం. కర్మ కర్తుం ఇహార్హసి. కర్మ కర్తుమిహర్హసి. Translation. One should therefore understand what is duty and what is not duty by regulations of the scriptures. Knowing such rules and regulations, one should act so that he may gradually be elevated. Purport. As stated in the 15th chapter, all the rules and regulations of the Vedas are meant for knowing Krishna. If one understands Krishna from Bhagavad Gita and becomes situated in Krishna consciousness, engaging himself in devotional service, he has reached the highest perfection of knowledge offered by the Vedic literature. Lord Chaitanya Mahaprabhu made this process very easy. He asked people simply to chant Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare, and to engage in devotional service of the Lord and eat the remnants of foodstuff offered to the deity. One who is directly engaged in all these devotional activities is to be understood as having studied all Vedic literature. He has come to the conclusion perfectly. Of course, for the ordinary person who are not in Krishna consciousness, who are not engaged in devotional service, what is to be done and what is not to be done must be decided by the injunctions of the Vedas. One should act accordingly without argument. That is called following the principles of Shastra or scriptures. Shastra is without the four principal defects that are visible in conditioned soul: imperfect senses, propensity for cheating, certainty of committing mistakes, and certainty of being illusion. These four principal defects in conditioned life disqualify one from putting forth rules and regulations. Therefore, the rules and regulations as described in the Shastra, being above these defects, are accepted without alteration by all great saints, acharyas, and great souls. In India, there are many parties of spiritual understanding, generally classified as two, the impersonalists and the personalists. Both of them have led their lives according to the principles of Vedas. Without following the principles of scriptures, one cannot elevate himself to the perfection stage. One who actually, therefore, understands the purport of Shastras is considered fortunate. In human society, aversion to principles of understanding the Supreme Personality of Godhead is the cause of all fall downs. That is the greatest offense of human life. Therefore, Maya, the material energy of the Supreme Personality of Godhead, is always giving us trouble in the shape of the threefold miseries. This material energy is constituted of three modes of material nature. One has to raise himself at least to the mode of goodness before the path to understanding the Supreme Lord can be opened. Without raising oneself to the standard of modes of goodness, one remains in the okay, sure.
ఓకే. దేర్ఫోర్ మాయా, ఒక్క నిమిషం అంటారా, ఒక కాల్ తీసుకోవాలి. సారీ అండి. Okay. So I can therefore, Maya, the material energy of the Supreme Personality of Godhead, is always giving us trouble in the shape of threefold miseries. This material energy is constituted of three modes of material nature. One has to raise himself at least to the mode of goodness before the path of understanding the Supreme Lord can be opened. Without raising oneself to the standard of mode of goodness, one remains in ignorance and passion, which are the cause of demonic life. Those in the modes of passion and ignorance deride the scriptures, deride the holy man, and deride the proper understanding of the Supreme Personality of Godhead. They disobey the instructions of the spiritual master, and they do not care for the regulations of the scripture. In spite of hearing the glories of devotional service, they are not attracted. Thus, they manufacture their own way of elevation. These are some of the defects of human society which lead to the demonic status of life. If, however, one is able to be guided by the proper and bona fide spiritual master who can lead one to the path of elevation to the higher stage, then one's life becomes successful. Thus end the Bhakti Vedanta purport to the 16th chapter of Srimad Bhagavad Gita, the matter of divine and demonic natures. Hare Krishna. సో ఇక్కడ ఏమన్నానంటే, సో వన్ షుడ్ దేర్ ఫర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ డ్యూటీ అండ్ వాట్ ఈస్ నాట్ డ్యూటీ బై. సో మనం ఏది ధర్మం అంటే ఏది మనం చేయాలి, ఏది మనం చేయదు, అది ఎట్లా తెలుసు అంటే శాస్త్రం వల్ల తెలుస్తుంది. మనం ఎందుకంటే శాస్త్రంలో డిఫెక్ట్స్ లేవు, 4 డిఫెక్ట్స్. ఏదంటే మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ చూసుకున్నాం కదా, అంటే అది అపౌరుషేయం, అంటే మనుషులు రాసింది కదా శాస్త్రం. దాని 4 డిఫెక్ట్స్ మనకి జనరల్గా 4 డిఫెక్ట్స్ ఏమి ఉంటాయి? మన సెన్సెస్ ఇంపర్ఫెక్ట్, ఇంకానేమో మనం మిస్టేక్స్ చేస్తాము, ఇంకానేమో ఇంకా చీటింగ్ ప్రొపెన్సిటీ ఉంటుంది మనకి. సో ఇంకా మనం ఇల్యూజన్లో ఉంటాం. సో ఈ 4 డిఫెక్ట్స్ ఉన్న వాళ్ళు శాస్త్రం రాయలేదు. అందుకే శాస్త్రం ఇవన్నిటికీ అధిగమించింది అనమాట. శాస్త్రం ఇవన్నిటికీ ఈ డిఫెక్ట్స్ పైన ఉంది. సో అందుకే మనం శాస్త్రం ఫాలో కావాలి. మనకు ఒకసారి మనకు శాస్త్రం అర్థం అయిపోయినా శాస్త్రం ఫాలో అయితే అది మనం సేఫ్ పాత్. అందుకే మనకి ఇప్పుడు అంటే శాస్త్రం ఈ ఈ ఈ కాలంలో ఉన్న వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అందుకే మనకి చైతన్య మహాప్రభు చాలా సింపుల్ మెథడ్ ఇచ్చిండు. హరే కృష్ణ
మంత్రం ఇచ్చిండు. ఇంకనేమో 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ ఫాలో కావాలి. 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ లైక్ నో మీటింగ్, గ్రీటింగ్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్, నో ఇలిసిట్ సెక్స్ అని. ఇంకా మనం ఏది తిన్నా లైక్ ప్రసాదం తినడానికి ట్రై చేసి ఉంటే ఆటోమేటిక్గా మనము ఈ గుడ్నెస్ అంటే అట్లీస్ట్ మా ప్యూర్ డివోట్ కాకపోయినా అట్లీస్ట్ సత్వగుణం రాగలగాలి మనం. రజోగుణం తమోగుణంలో ఉంటే ఈ ఈ అసురీ కార్యక్రమాలే చేసుకుంటాం మనం. అట్లీస్ట్ సత్వగుణంలోకి వస్తే మనం అట్లీస్ట్ హ్యూమన్ బర్త్ అయినా వస్తుంది నెక్స్ట్ లైఫ్. ఓకే అంతక ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి అంతక? నెక్స్ట్ చదివినాక వస్తాయి ప్రభుజీ ఇంకా డౌట్స్. రివిజన్ చేస్తా కదా అప్పుడు వస్తాయి నాకు డౌట్స్. రివిజన్ చేసినప్పుడు వస్తాయి. రివిజన్ చేసినప్పుడు మళ్ళీ వస్తాయి ప్రభుజీ. అప్పుడు ఇప్పుడు విన్నప్పుడు మంచిగా అంతా ఓకేనే అనిపిస్తుంది. థ్యాంక్ యూ అనితక ఓపికగా విన్నందుకే. థ్యాంక్ యూ. మీకు చెప్పాలా ప్రభుజీ ఇంత నేర్చుకుంటున్నా అని. నరసింహార్థం ఏం చేశాను. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదలాదదాయినే, ప్రహ్లాదలాదదాయినే, హిరణ్యాకాశిపు రక్షయా, శీలటంకానకాలయే, శిలటంకానకాలయే, నరసింహ పరతో నరసింహ, ఓ నరసింహ పరతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ, యతో యతో యామి తతో నరసింహ, హరే నరసింహ హృదయే నరసింహ, హరి నరసింహ హృదయే నరసింహ, నరసింహమదిం శరణం ప్రవతే, నరసింహమదిం శరణం ప్రపదే, కమలవరే నాథ అద్భుత శృంగా, దళిత హిరణ్యకశిపు తను బృందా, కేశవధృత నరహరి రూప, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. కర కమలవరే నాక అద్భుత శృంగాం, దళిత హిరణ్యకశిపు తన భృంగాం, కేశవధృత నరహరి రూప, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్, జయ నరసింహదేవ్, జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్, జయ నరసింహదేవ్, జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రభుపద ప్రభుపద ప్రభుపద, జయ ప్రభుపద, జయ ప్రభుపద ప్రభుపద ప్రభుపద, జయ ప్రభుపద, జయ గురుదేవా గురుదేవా గురుదేవా, జయ గురుదేవా, జయ గురుదేవా గురుదేవా గురుదేవా, జయ గురుదేవా,
निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल अविनाश नरसिंहदेव भगवान की जय, भक्त शिरोमणि प्रहलाद महाराज की जय, श्रील प्रभुपाद की जय. प्रभुपाद की जय. हरे कृष्ण. హరే కృష్ణ. థ్యాంక్ యూ. అంత టైం తప్పుంటే క్షమించు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఇట్టం సిద్ధీక్ష ఎట్లుంది? ఇంకా శిరీష్ అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది ప్రభుజీ. ఆ? ఆ. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. 1 వీక్ అవుతుంది. అవునా? ఎప్పుడుంది డెలివరీ ప్రియాంక? జూలై ఫస్ట్ వీక్ ఇచ్చారు ప్రభుజీ. ఓకే, రికార్డింగ్ ఆపేసాను. జూన్లోనా? ఓకే, జూలై ఫస్ట్ వీక్ ప్రభుజీ. జూలై ఫస్ట్ వీక్. ఓకే, సరే అంత ఓకేనా? నెక్స్ట్ వీక్ కలుద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.